भक्तजनवत्सलं साई नारायणं भक्तजनवत्सलं साई नारायणं। नंद समर्थ सद्गुरु साईनाथ महाराज की, साईनाथ महाराज की, साईनाथ महाराज की, సాయినాథ్ మహారాజుకి. ఈరోజంతా ఇక్కడే ఉన్నామా? ఏం ఇబ్బంది ఏం లేదు, పనులు ఏం లేవు. అందరూ పిల్లల పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయిన వాళ్ళే, బాధ్యతలు తీరిపోయిన వాళ్ళే కాబట్టి ఇబ్బంది ఏం లేదు. శ్రీనివాస్ రాత్రికి కూడా భోజనం ఏర్పాటు చేస్తాడు. మరి సత్సంగం 5-6 దాకా పెట్టించాడు కాబట్టి భోజనాలు కూడా ఆయన పెట్టించాల్సిందే. ఆత్మజ్ఞానం ప్రబోధం ఎంత కష్టంగా ఉంటుంది అనేది కింద కూర్చుంటే నాకు అర్థమైంది. అది కూడా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కూర్చుంటే అది ఇంకా చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే కనిపించని దాని గురించి ఎవరు చెప్పినా అది ఎవరికైనా రుచించే అవకాశం లేదు. మానవులమైన మనం ఇంద్రియాలతో మాత్రమే ఆనందించడం మనకు అలవాటు, భగవంతుడు అలాగే పెట్టాడు. కాబట్టి కనిపించేదాన్ని చూసి ఆనందిస్తాం, వినేపడేదాన్ని విని ఆనందిస్తాం, తింటూ ఆనందిస్తాం, హాయిగా పడుకొని ఆనందిస్తాం, మంచి వాసనలు చూసి ఆనందిస్తాం. ఇవి ఇంద్రియ సుఖాలు. ఈ ఇంద్రియాలతో కాకుండా కనిపించని దాంతో ఆనందించమంటే ఏం ఆనందిస్తాం? పొద్దున్నుంచి అదే జరిగింది. అది ఎంతవరకు మనకు ఎక్కింది ఏంటి అంటే ఏదో చెప్తున్నారు, అర్థమైనట్టుగానే ఉంది, కానీ ఏమీ అర్థం కావట్లేదు అన్నట్టుగానే ఉంటుంది. ఎవరో ఒకరిద్దరు మన రామసుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళు నిత్యం భగవద్గీత సాధన చేసేవాళ్ళు, వాళ్ళకు కొంతవరకు అవకాశం ఉంటుంది. ఇక కొంతవరకు సులభంగా అర్థమయ్యే అవకాశం ఏమైనా ఉందా చూద్దాం. అమ్మ ప్రేమ మీద కృష్ణ గారు మనందరినీ కాసేపు మన తల్లి ప్రేమలోకి, తల్లిని గుర్తు చేశారు. మనందరిలో తల్లిని బ్రతికుండగా ఎంత ప్రేమగా చూసుకున్నామని ఆలోచిస్తే చాలా వరకు అందరికీ ఓ 10-20 మార్కులు అంతకంటే ఎక్కువ పడవు. ఎందుకంటే అందరం కూడా పెద్దవాళ్ళం అయిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళకు సంబంధించిన వ్యవహారాల్లో మనం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేం. ఎందుకంటే మన జీవితంలోకి కొత్త పాత్రలు వచ్చి ఉంటాయి. వాటిల్లో చాలా ఇంపార్టెంట్ పాత్ర భార్య పాత్ర. భార్య వచ్చిన తర్వాత తల్లిని తండ్రిని ప్రేమించమంటే చాలా కష్టం. అదే మాట మన తండ్రిని అడిగితే ఆయన కూడా చెప్తాడు, నేను కూడా అంతేరా అంటాడు. అది అంతే, ఇంకా అదే. అందుకనే ఆలి బెల్లం, తల్లి అల్లం అని ఒక సామెత పుట్టింది భార్య వచ్చాక. ఎవరికైనా, నాకైనా, మీకైనా, ఇందాక వేమన గారు పాట పాడినట్టుగా అజుడికైనా, వాడి అమ్మకైనా, వాడి అబ్బకైనా అని అన్నారే, ఆ విధంగానే భార్య మీద చూపించే ప్రేమ తల్లిదండ్రుల మీద చూపించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఉంటే గింటే బాధ్యతగా చూసేవాళ్ళు ఉంటారు, కానీ ప్రేమగా చూసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఆ బంధాలు కొంత వయసు వచ్చిన తర్వాత అవి అలాగే ప్రకృతి సిద్ధంగా పరిణమిస్తాయి, మారుతాయి. నాకు నా కుటుంబంలో మా బావమరిది ఉన్నాడు. అతని పేరు శ్రీధర్. ఇందాక మా కృష్ణ చెప్పిన కథకు పూర్తిగా ఆపోజిట్ వ్యక్తిత్వం కలవాడనమాట. అంటే తల్లి మీద అపరిమితమైన ప్రేమ, బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నేను అతన్ని గుర్తిస్తా. వాళ్ళ అమ్మగారికి పోయిన సంవత్సరం ఒక చిన్న స్ట్రోక్ వచ్చింది, పక్షవాతంలాగా. ఒక నెల రోజుల్లో ఆమె మళ్ళీ మామూలుగా సర్దుకుంది. కానీ అమెరికా నుంచి ఆ తల్లిని చూడడానికి ఆ అబ్బాయి ఇప్పటికి సంవత్సరంలో 3 సార్లు వచ్చాడు. ఆమెను చూసుకోవడానికి మేమున్నాం. మా ఆవిడే ఉంది, ఆమె కూతురు, అల్లుడు నేనున్నాను. అయినా కానీ తన తల్లికి బాగలేనప్పుడు
తాను చూసుకుంటేనే అతనికి ఆనందం. కాబట్టి అంత బాధ్యతగా ఉన్న కొడుకులు ఉన్నారు. అటువంటి కొడుకులకి మనందరం కూడా ఈరోజు కృష్ణ చెప్పినట్టుగా చాలా అభినందనలు చెప్పాలి. ఒకసారి వాళ్ళ అమ్మని చూడ్డానికి ఒక నెల రోజులయ్యాక సెలవు పెట్టేసి వచ్చేసాడు అమెరికా నుంచి. అప్పటికప్పుడు దాదాపుగా 2 లక్షలు టికెట్ల ఖర్చు పెట్టుకుని వచ్చి ఒక నెల రోజులు వాళ్ళ అమ్మతో గడిపి వెళ్ళిపోయాడు. మళ్ళీ తర్వాత మేము అమెరికాకి వెళ్తుంటే ఆమెకు తోడుగా ఉండడానికి ఇక్కడ ఆమె బంధువులు చాలామంది ఉన్నా కానీ వచ్చి మళ్ళీ మేము అమెరికా వెళ్ళి వచ్చే వరకు వాళ్ళ అమ్మతో గడిపి వెళ్ళాడు సెలవు పెట్టొచ్చి. మళ్ళీ ఇప్పుడు మా ఆవిడ కెనడాకి వెళ్ళింది వాళ్ళ కూతురు యొక్క డెలివరీ కోసం. అప్పుడు వాళ్ళ అమ్మని చూసుకోవడానికి ఇక్కడ ఎవరు లేరని వచ్చి తీసుకువెళ్ళడానికి ఇప్పుడు వచ్చాడు. అలాంటి కొడుకులు కూడా ఉన్నారు. అలాంటి కొడుకుల్ని కన్న తల్లిదండ్రులు ధన్యులు. కాబట్టి అలాంటి కొడుకులుగా పెంచవలసిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే. అలాగే ఇందాక నా సోదరుడు ఒక సలహా ఇచ్చాడు. ఏమండి, ముస్లిమ్స్ ప్రతి శుక్రవారం కూడా వాళ్ళకున్న ఇంట్లో ఉన్న చిన్న చిన్న పిల్లల్ని కూడా తల మీద టోపీ పెట్టి చక్కగా తీసుకెళ్ళి నమాజ్ చేయిస్తారు మసీదుకి తీసుకెళ్ళి. క్రిస్టియన్స్ బైబిల్ చేతిలో పెట్టి చర్చికి తీసుకువెళ్తారు, ప్రార్థనలు చేయిస్తారు. కానీ మన హిందువులు మాత్రం పిల్లల్ని గుడిలకు ఎంతమంది తీసుకెళ్తున్నారు, ఎంతమంది గీత, రామాయణం, భారతం లాంటి గ్రంథాలను వారికి చదవమని కానీ లేదా చదివి వినిపించి కానీ చేస్తున్నారంటే ఆ విషయంలో హిందువులకి 1% మాత్రమే ఉంటుందండి. మనం ఎంతసేపు కూడా బాగా చదివించి బాగా డబ్బులు సంపాదించే దాంట్లోనే మనం పిల్లల్ని పెంచాలని చూస్తాం. కానీ మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన భారతీయత, మన సనాతన ధర్మం, జ్ఞానం ఇవి తల్లిదండ్రులకే లేవు. కాబట్టి పిల్లలకి ఎక్కడి నుంచి వస్తాయి? కనుకనే మన పిల్లలందరూ కూడా ఇందాక కృష్ణ పాడినట్టుగా పిల్లలు మీ నాన్నకు ఆరోగ్యం బాగోలేదంటే ఇంకా పోలేదు కదా అన్నట్టుగానే ఉన్నారన్నమాట. కాబట్టి అలాగే ఉంటారు. మనం అలాగే పెంచుతున్నాం. పిల్లల్ని తప్పు పట్టొద్దు. ఇది ఒకటి. ఇక ఈ ఆత్మ లక్షణాలు, ఆత్మజ్ఞానాన్ని సింపుల్గా ఒక 3 రకాలుగా మనం చేసుకుందాం. సంసారంలో ఉన్న వాళ్ళకి ఆత్మజ్ఞానం తెలుసుకునే అవకాశం, తెలుసుకున్న అర్థం చేసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా పూర్వకాలంలో ఆశ్రమ పాఠశాలల్లో గురువుల దగ్గర మాత్రమే లభించే జ్ఞానం ఇది. ఇప్పుడు స్కూళ్ళలో మనం ఇంతకుముందు చెప్పినట్టుగా లక్షలు సంపాదించే ఉద్యోగాలు, వాటికి సంబంధించిన విద్యా వ్యవస్థ ఉంది. కాబట్టి ఈ ఆత్మజ్ఞానము లేదా ఇంకొక రకమైన జ్ఞానము, లౌకిక జ్ఞానము, లోక జ్ఞానము, ఏ జ్ఞానమైనా సరే అందే అవకాశం లేదు. కేవలం పుస్తక జ్ఞానము, డబ్బులు సంపాదించే జ్ఞానం మాత్రమే ఉంటుంది. అయితే సంసారంలో ఉన్న వాళ్ళకి ఆత్మజ్ఞానం లేకపోయినా ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి. ధర్మము ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏ ఏ సందర్భంలో ఎలా ఉంటుంది అనే దాన్ని కాస్త తెలుసుకొని సంసారంలో దిగితే ధర్మాన్ని పట్టుకొని జీవించటం మానవుడి యొక్క ప్రథమ కర్తవ్యం, సంసారంలో యొక్క కర్తవ్యం. అందుకని మన వాళ్ళు ఏం చెప్పారంటే ధర్మ, అర్థ, కామ, మోక్షం. సంసారంలో ఉన్నవాళ్ళు ఆచరించవలసిన విధానాలు ఏంటంటే ధర్మం తెలుసుకోవాలి. ధర్మం అంటే ఏంటి తెలుసుకోకుండా ఉంటే కుదరదు. కాబట్టి ఖచ్చితంగా ధర్మాన్ని తెలుసుకున్న తర్వాత సంసారంలో దిగితే తర్వాతవన్నీ కూడా ఆచరించే అవకాశం ఉంటుంది. ఏమిటి? ధర్మంతో కూడిన అర్థం. అంటే డబ్బు సంపాదించవచ్చు, కానీ అందులో ధర్మం అనేది ఉందా లేదా, నీతి ఉందా లేదా, నిజాయితీ ఉందా లేదా అని తెలుసుకొని సంపాదన చేస్తాడు. అంటే ధర్మబద్ధమైన సంపాదన చెయ్యాలి. తర్వాత కామ అంటే కోరికలు, ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకోవాలి. ఏది ధర్మబద్ధమైన కోరిక, ఏది ధర్మబద్ధమైన సంపాదన తెలియాలంటే ధర్మం తెలియాలి.
కాబట్టి గురువుల దగ్గర నుంచి పూర్వకాలంలో ముందు ధర్మాన్ని తెలుసుకునేవాళ్ళు. ఇప్పుడు అటువంటి అవకాశం లేదు కాబట్టి ప్రతి తండ్రి తల్లి గురువులై ధర్మమేదో అధర్మమేదో పిల్లలకు నేర్పించాలి. అప్పుడు వాడు ధర్మబద్ధంగా సంపాదిస్తాడు, ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకుంటాడు. ఈ రెండూ చేసినప్పుడు మోక్షం సహజంగా దానంతటదే వస్తుంది. సంసారంలో ఉన్న వాళ్ళకి చూడండి, సత్యహరిశ్చంద్రుడికి ఆత్మజ్ఞానం ఏం తెలియదండి. ధర్మాన్ని మాత్రమే పట్టుకొని వేలాడాడు ఆయన, సత్యాన్ని మాత్రమే పట్టుకొని వేలాడాడు. కాబట్టి ధర్మరాజుకి ఆత్మజ్ఞానం ఏం తెలియదు. ఆయన ధర్మాన్ని పట్టుకున్నాడు, ఆయన సత్యాన్ని పట్టుకున్నాడు ఆయన. కాబట్టి ఆయన బొందితో స్వర్గానికి వెళ్ళాడు. కాబట్టి మానవుడు మొట్టమొదట తెలుసుకోవాల్సింది, ముఖ్యంగా సంసారంలో ఉన్న వ్యక్తులు ధర్మాధర్మ విచక్షణ తెలుసుకోవాలి. అప్పుడు ఆ ధర్మంతో వాడు తన జీవితాన్ని జీవించినప్పుడు మోక్షం సహజంగా వస్తుంది. దాన్ని మర్చిపోయి ఈ మధ్య కాలంలో ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మజ్ఞానం అని చెప్పి ఎక్కువగా చెబుతూ ఉంటే ఈ విన్న వాళ్ళందరూ కూడా అదేదో చాలా బాగుంది, పెద్దది, అదే మనం జీవితంలో సాధించాల్సిందని చెప్పి గురువుల వెంట పడ్డం మొదలుపెట్టారు. ఆయన చెప్పినట్టు, పెద్ద ఆయన చెప్పినట్టు వాడికే ఆత్మజ్ఞానం తెలియదు, వీళ్ళందరినీ మాత్రం ఆ ఆత్మజ్ఞానం వైపు లాక్కెళ్తున్నాడు. తీరా అక్కడికి వచ్చాక ఏం చేస్తాడు, దొందే అన్నట్టుగా వాడికి గురువు అంటే ఏంటో తెలియదు, గురువుని ఎందుకు ఆశ్రయించాలో తెలియదు, గురువుని ఆశ్రయించినప్పుడు ఎలా నడుచుకోవాలో తెలియదు. కానీ గురువు కావాలని వెళ్ళిపోతాడు వాడు. ఎందుకంటే గురువు ఉంటే కానీ ఏమీ రాదు అని తెలుసుకున్నాడు పాపం. మరి గురువు ఏం చేస్తున్నాడు, వాడు వచ్చిన తర్వాత వీడికి తెలీదు గురువు అంటే ఏంటో తెలిస్తే వాడు అసలు వాడి అర్హత ఏంటో తెలుసుకోకుండా వాడికి ఆత్మజ్ఞానం గురించి చెప్పడు. బాబా గురించి మనకు తెలుసుకుంటే సచ్చరిత్రలో బాబా వారి అర్హతలను బట్టి బోధించేవాడు అని ఉంటుంది. ఎవరికి పడితే వాడికి ఆత్మజ్ఞానం చెప్పడు. అసలు ఆయన ఎవరికి ఆత్మజ్ఞానం చెప్పలా. ఆయన చిన్న చిన్న విషయాల్లోనే మనల్ని సంస్కరించే పని చేశాడు, మనలో ఉన్న బలహీనతలను తొలగించే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ నువ్వు పర్ఫెక్ట్ అవ్వు, నీ యొక్క బుద్ధిని సరిచేసుకో, నువ్వు మంచివాడిగా జీవించు, ఇందాక చెప్పినట్టుగా నువ్వు ధర్మాన్ని అర్థం చేసుకొని ఆచరించు, తర్వాత స్టెప్ చూద్దాం అని చెబితే ఆ విధంగా ఆయన అందించాడు. రమణ మహర్షి కానీ ఏ మహాత్ముడైనా సిద్ధపురుషుడైనా ఎదుటి మనిషి అర్హతను ఎరిగి జ్ఞానం చెప్తాడు. మనం మైకులు పట్టుకొని ఏం చెప్తాం, అందరికీ ఆత్మజ్ఞానాన్ని మించింది లేదు, రండి పరిగెత్తండి అని చెప్తాం. అది భ్రష్టు పట్టించడం తప్ప ఏమీ ఉండదు. దానివల్లనే శిష్యుడు భ్రష్టు పడుతున్నాడు, గురువు భ్రష్టు పడుతున్నాడు. ఎందుకంటే వీడు గురువు కాదు, వాడు శిష్యుడు కాదు. అది సమస్య. కాబట్టి సంసారంలో ఉన్న వాళ్ళు ధర్మ అర్థ కామ మోక్షాలు ఆచరించాలి, ధర్మాన్ని తెలుసుకోవాలి. ఆ ధర్మాలలో కొన్ని మనం తెలుసుకుంటే సనాతన ధర్మంలో చెప్పినటువంటి మన యొక్క గొప్ప పొద్దున మైనంపాటి గారు చెప్పినట్టుగా సనాతన ధర్మం యొక్క మొట్టమొదటి లక్షణం దాంట్లోనే మొత్తం ఉంటుంది. గాంధీ మహాత్ముడు చెప్పినా, సోక్రటీస్ చెప్పినా, ఎవరు చెప్పినా సరే ఏముందయ్యా అందులో అంటే పరోపకారార్థం ఇదం శరీరం, ఇతరులకు సహాయం చెయ్యడానికే ఈ దేహాన్ని భగవంతుడు నాకు ఇచ్చాడు అనేదే మన సనాతన ధర్మం. ఈ ఒక్కటి ఆలోచించండి, ఇతరులకు సహాయం చేయడానికి, మేలు చేయడానికే ఈ శరీరం అన్నవాడు ఇతరులకు హాని చేయగలడా? అయిపోయింది. దాంతో వీడు పవిత్రుడు అయిపోయాడు, మోక్షం దాని అంతటికి అదే వస్తుంది. అదే సనాతన ధర్మం యొక్క ప్రథమ లక్షణం. కాబట్టి ఈ ధర్మ అర్థ కామ మోక్షాల్లో గృహిణులు ఉన్నారు. ఇందాక ఆయన చెప్పినట్టుగా కాబట్టి అందులో కొద్దిగా పురుషాధిక్యం ఉన్నట్టుగా భావిస్తారు. అది మన సనాతన ధర్మంలో త్రేతాయుగంలో ఎక్కువగా ఆచరించారు, సత్యయుగంలో సంపూర్ణంగా ఆచరించారు, ద్వాపర యుగంలో సగం ఆచరించారు, ఈ యుగంలో ఎవరు ఆచరించరు. ఏంటి, భర్తను దైవంగా చూడాలి. భర్తలు కూడా మరి అలా లేరు కదా, గందరగోళంగా ఉన్నారు. ఆ కాలంలో భర్తలు ధర్మబద్ధంగా ఉండేవాళ్ళు, భార్యని ఆమెను అలాగే స్త్రీ కన్నీరు పెడితే ఆ ఇంట్లో సర్వ అరిష్టాలు ఉంటాయి. కాబట్టి స్త్రీ కన్నీరు పెట్టకుండా ఉన్న చోట దేవతలు ఉంటారు అని చెప్పారు. మరి ఆ విధంగా స్త్రీని చూసుకుంటున్నటువంటి పురుషులు ఉన్నారా? ఆ విధంగా మనం పురుషుల్ని
ఎడ్యుకేట్ చేస్తున్నామా, చెప్తున్నామా అంటే లేదు. ఎంతసేపు కూడా పురుషుల గురించి, స్త్రీల గురించే చెప్తాం. ఏమని? స్త్రీ వ్యామోహం వదిలేయండి, ధనం మీద కాంక్ష వదిలేయండి, స్త్రీ ఆటంకం మన ఆధ్యాత్మిక జీవితానికి, ఇలా చెప్తాం. వాళ్ళేదో మనని ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్తుంటే వెనక్కి లాగినట్టుగా మన బలహీనతలు, మన కోరికలు, మనమే వాటిని అడ్డం పెట్టుకొని ఆ స్త్రీలు అనే భావాన్ని పెంచుకున్నాం. కానీ వాళ్ళు పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత అసలు మన ముఖం కూడా చూడరు. నాయన మీరు హాయిగా ప్రశాంతంగా మీ సాధన చేసుకోండి, మేము పిల్లల్ని చూసుకుంటామని చెప్తారు. కాబట్టి పురుషుడికి స్త్రీ ఎప్పుడూ కూడా ఏ విషయంలో ఆటంకం కాదు. ఆమె అన్ని విధాలా నీకు సహకరిస్తూ ఉంటుంది. నువ్వు నీ మనసు నీకు ఆటంకం, అంతేకాని స్త్రీ కాదు అని తెలుసుకోవాలి. అది ఏదో కాగితం ఎగిరిపోయింది. కాగితం ఎగిరిపోయిందే. ఉంది. కాబట్టి స్త్రీ భర్తను దైవంగా చూసుకోవాలి, అత్తమామల్ని దైవంగా చూసుకోవాలి, అతిథుల్ని కూడా దైవంగా చూసుకోవాలి. అంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ, అతిథి దేవో భవ. ఈ 4 ధర్మాలని కనుక గృహస్థులు సక్రమంగా ఆచరిస్తే వారు ధర్మాన్ని ఆచరించినట్టే. ఇది గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి జ్ఞానం. ఇక ఆత్మ లక్షణాలు పొద్దున అక్బర్ బాదుషా గారు చెప్పారు కొన్ని లక్షణాలు. ఆ లక్షణాలు తెలుసుకోవాలి. ఒకవేళ నీకు ఆత్మజ్ఞానం కావాలి అనుకుంటే ఆత్మ లక్షణాలు కొన్ని ఉంటాయి. వాటిని తెలుసుకొని ఆచరించటం ద్వారా నువ్వు ఆత్మను చేరుకోగలుగుతావు. అంటే ముందు ఆత్మ లక్షణాలు తెలుసుకోవాలి. ఆత్మ లక్షణాలను ఆచరించటం ద్వారా నువ్వు ఆత్మను చేరుకోగలుగుతావు, ఆత్మగా మారిపోగలుగుతావు. ఇది రెండవ మార్గం. ఆత్మ లక్షణాలు తెలుసుకొని వారు ఆచరించుకుంటూ వెళ్ళడం. అది ఎలా ఉంటుందో బాబా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది. ఇక ఈ సంసారంలో వదిలేశాక సన్యాసులు ఉంటారు. ఈ సన్యాసికి సాధ్యమైనంత వరకు స్వేచ్ఛ. ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మజ్ఞానం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అంటే స్వేచ్ఛ. స్వేచ్ఛ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. మరి మనకు స్వేచ్ఛ ఉందా అని అంటే సంసారులకి రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, సంసారంలో ఉన్న వారికి స్వేచ్ఛ పరిమితంగా ఉంటుంది. అది ఎంతవరకు ఉంటుంది అంటే సాయంత్రం 5 దాటితే ఇంటికి వెళ్ళపోతే ఇంట్లో భార్య కావచ్చు, భర్త కావచ్చు, అత్తమామలు కావచ్చు, వాళ్ళు ఎవరైనా మనని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతమంది తల్లులు లేచి భయపడి వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులు వాళ్ళ స్వేచ్ఛ. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఇంకా కొద్దిగా ఎక్కువ స్వేచ్ఛ ఉండవచ్చు. అంటే 1 గంట లేటుకి వెళ్ళినా కానీ మా ఇంట్లో వాళ్ళు ఒక మంచి కార్యక్రమానికి వెళ్ళారు, పర్వాలేదు, 1 గంట 2 గంటలు లేట్ అయినా పర్లేదు అనే ఒక వెసలుబాటు వాళ్ళ ఇంట్లో ఉంది. కాబట్టి కొద్దిగా స్వేచ్ఛ ఉంది. కానీ ఈ రోజంతా ఇక్కడే ఉండి రాత్రి కూడా ఇక్కడే పడుకొని పొద్దున వెళ్దామా అంటే ఎంతమంది ఉండగలుగుతారు? చాలామంది ఆడవాళ్ళు మాత్రం భలే ఉన్నారండి, ఇంట్లో తంతర పట్టుకొని మేము అని చెప్పేసి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. వాళ్ళ స్వేచ్ఛ అంతవరకే, సాయంత్రం 6, 5 వరకే, అంతకు మించి ఎక్కువ ఉండదు. మగవాళ్ళు ఉండొచ్చు కొంతమంది భార్యల చేత కూడా చివాట్లు పడతాయని చెప్పి ఉన్నవాళ్ళు వెళ్ళిపోతారు. లేదండి మనం ఇక్కడే ఒక 3 రోజుల కార్యక్రమం పెట్టుకుందాం, ఇక్కడే భోజనాలు వండుకుందాం అంటే దాంట్లో సగం మంది వెళ్ళిపోతారు. అసలు ఇక్కడే ఉందామండి పూర్తిగా అంటే అదే సన్యాసి అనుకోండి, వాడికి ఇల్లు లేదు, ఇంట్లో సభ్యులు లేరు, వాడిని ప్రశ్నించే వాళ్ళు లేరు, వెళ్ళాలనే బంధాలు లేవు, వాడికి విశ్వమే వాడి ఇల్లు. కాబట్టి ఏ బంధంతో ఏ ప్రదేశంతో వాడి కనెక్టింగ్ లేదు, కాబట్టి మోహం లేదు, కాబట్టి వాడు ఎక్కడైనా ఉండిపోతాడు. సంసారంలో ఉంటూ సన్యాసి లక్షణాలతో ఎక్కడికైనా పోయి ఎన్ని రోజులైనా ఉండే అవకాశాలు కొంతమందికి ఉంటాయి, అదృష్టవంతులకి. ఎవరికి? మన ఎర్రం సాయి లాంటి వాళ్ళకి. ఎర్రం సాయి కూడా ఎక్కడికైనా వెళ్ళాడు అనుకో, ఒక్కొక్కసారి 1 నెల రోజులైనా ఇంటికి రాడు.
సీనయ్య ఎక్కడ ఉన్నావంటే షిరిడీలో ఉన్నాను బాబా, చాలా ఆనందంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేస్తే మలయాళ స్వామి ఆశ్రమానికి వెళ్ళాను బాబా, ఇక్కడ చక్కగా ఒక 4 రోజులు నన్ను ఉండడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ మాకెవరు ఇవ్వరయ్యా, ఉదయం వెళ్తే సాయంత్రం రండి అంటారు, పంపించేటప్పుడే 100 చివాట్లు పెట్టి పంపిస్తారు. ఏమిటండి ఈ సత్సంగాలు, ఏమిటండి ఈ తిరగడాలు, సంసారం లేదా, మనకు బాధ్యత లేదా? ఏది ఇంట్లో కూర్చొని సాయిరాం సాయిరాం అంటే ఆయన మోక్షం ఇయ్యడా? అక్కడికి వెళ్తేనే మోక్షం, అది కూడా రైటే, అందులో కూడా లాజిక్ ఉంది. ఎక్కడికి రాక్కర్లేదు ఆయన చెప్పినట్టుగా, కూర్చున్న చోట కూర్చొని హ్యాపీగా సాయిరాం సాయిరాం మంత్రాన్ని జపిస్తూ అనన్యంగా జపిస్తే దాంట్లో 100 రెట్లు వస్తుంది. దీనికంటే ఇక్కడ 1 రెట్టు వస్తే అక్కడ 100 రెట్లు వస్తుంది. కాబట్టి ఈ విధంగా స్వేచ్ఛ అనేది ఆత్మ యొక్క లక్షణం. అది సన్యాసులకు సంపూర్ణంగా ఉంటుంది, సాయి శ్రీనివాస్ లాంటి వాళ్ళకి పాక్షికంగా ఉంటుంది, మనలాంటి వాళ్ళకు అసలు ఉండదు. దీన్ని రామకృష్ణ పరమహంస చక్కగా తమాషాగా చెప్పాడు. సంసారంలో ఉన్నవాడి యొక్క స్వేచ్ఛ గానుగ ఎద్దుకి ఎంత స్వేచ్ఛ ఉంటుందో అంత స్వేచ్ఛ. అది ఎలా ఉంటుంది? మధ్యలో ఒక రాయి ఉంటుంది, ఆ రాయికి ఈ ఎద్దు కట్టేసి వదిలేస్తాడు, దాని మెడకు కట్టేసి ఒక పెద్ద చెక్క ఉంటుంది, ఆ చెక్కని వదిలేస్తాడు, అది ఇంకా అక్కడే తిరుగుతుంటుంది. అంటే దాని స్వేచ్ఛ ఎంతవరకు అంటే ఎక్కడైతే అది కట్టాడో ఆ ఎద్దు యజమాని అంతవరకే వెళ్తుంది. వాళ్ళు సంసారంలో ఉన్న వాళ్ళు ఎర్రంసాయిలాగా బాబా గారి పాదాలు గట్టిగా పట్టుకుంటే ఆయన ఏం చేస్తాడంట, కొద్దిగా పెద్ద తాడు కడతాడంట. అంటే కొద్దిగా పెద్ద తాడు అంటే ఏంటి, ఇంకా కొద్దిగా దూరం వెళ్ళి వాళ్ళు చక్కగా తిరిగి రావచ్చు. ఇంకా బాగా భక్తి మార్గంలో మునిగిపోయి ఉన్న వాళ్ళకి, వాళ్ళ భక్తిలో నిజాయితీ ఉంటే, గురువు గనక ఆశీర్వదిస్తే అనుగ్రహిస్తే వారి తాడు ఇంకా కొద్దిగా లూజు చేసి ఎక్కువ రోజులు ఎక్కువ ప్రదేశాలకు వెళ్ళి వచ్చే అవకాశం కూడా ఇంట్లో ఆ స్త్రీ ఇస్తుందంట. ఎందుకని? తన భర్త భక్తిలో ఉన్నాడు, గురు భక్తిలో ఉన్నాడు, ఆయన భక్తి మార్గంలో ఉన్నాడు కాబట్టి అతనికి నేను సహకరించడం నా ధర్మం అనుకొని అతన్ని కొద్దిగా ఎక్కువ రోజులు ఎక్కువ ప్రదేశాలకు వెళ్ళేలా సహకరిస్తుంది సాయి శ్రీనివాస్ వాళ్ళ భార్యలాగా. కాబట్టి మన భక్తి పండే కొద్దీ మనకు కొద్ది స్వేచ్ఛ అనేది కూడా ఎక్కువగా వస్తుంది. పూర్తి సన్యాసి అయిన వాడికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి సన్యాసం ద్వారా మాత్రమే పూర్తి స్వేచ్ఛను పొందగలుగుతాడు. ఆ పూర్తి స్వేచ్ఛలో పొందే జ్ఞానమే అతన్ని ఆత్మజ్ఞానానికి దగ్గరికి చేరుస్తుంది. సంసారంలో ఉన్న వాళ్ళకి మా కృష్ణ చెప్పినట్టుగా మాటలు ఎన్నైనా గట్టిగా చెప్పొచ్చు, కానీ ఆ స్వేచ్ఛ లేకపోవడం వల్ల మనం కొంతవరకు మాత్రమే దాన్ని ఆచరించగలుగుతాం, ఎక్కువగా ఆచరించలేం. ఆచరణ అనేది సంసారంలో ఉన్న వాళ్ళకి కొంతమంది మహాత్ములు ఎలా ఆచరించారు, మనం ఎలా ఆచరించలేము అనడానికి ఒక నిదర్శనం. భక్త తుకారాం అనే మహాత్ముడికి ఆయన యొక్క ఇంటిని ఆ ఊర్లో వాళ్ళు అన్యాయంగా ఆక్రమించుకొని గెంటేశారు. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? నా ఇల్లు అన్యాయంగా ఆక్రమించుకున్నారని చెప్పి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు? కోర్టులో కేసేయండి అంటారు. లాయర్ని సంప్రదించి కోర్టుకు వెళ్తాం. మన ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ ఏదైనా చేసే పని ఇదే. కానీ మోక్షం కోరే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుందో తుకారం ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఆ మహానుభావుడు ఏమన్నాడంటే, అయ్యా నాకున్నది ఈ ఒక్క ఇల్లే, ఆ ఇల్లు నాది అనే మమకారం ఇంతకాలము నాకు ఉండేది, ఇప్పుడు ఆ మమకారాన్ని కూడా తీసేశావా మహానుభావ, నాకు ఎంత మేలు చేశావు అన్నాడు. ఇది నిజమైన భక్తుడి యొక్క లక్షణం. అటువంటి వాళ్ళే మోక్షం పొందుతారు తప్ప ఎవరు పడితే వాళ్ళు పొందేది కాదు ఆత్మజ్ఞానం. అలాగే రామకృష్ణ పరమహంస గారు చేసిన ఇంకొక మోక్ష అర్హత ఎలా ఉంటుంది వాళ్ళ మానసిక స్థితి. ఆయన ఒక నది దగ్గరికి వెళ్ళి బంగారాన్ని మట్టి పెళ్ళని రెండూ తీసుకెళ్ళి నదిలో విసిరేసేవాడంట. చూడండి, బంగారం అంటే నీకు విలువ తెలిసిందా? డబ్బు అంటే నీకు విలువ తెలిసిందా? అది జ్ఞానం కాదు, అది మోక్షాన్ని ప్రసాదించలేదు. బంగారాన్ని డబ్బుని మట్టిని సమానంగా చూసే స్థితి మోక్ష స్థితి. ఇవన్నీ ఆచరణాత్మకంగా వచ్చే జ్ఞానం, ఊరికే మాటలతో వచ్చే జ్ఞానం కాదు. మనం 10 రూపాయలు పోతే 10 సార్లు ఎత్తుకుంటాం, కానీ మనం ఆత్మజ్ఞానం బాగా చదువుతుంటాం, బాగా చెప్తాం, కానీ 10 రూపాయలు పోతే పోయిందిలే, అది ఎవడికోడికి దొరికితే వాడికి ఉపయోగపడుతుంది కదా అనుకున్నావా? అది ఆత్మజ్ఞానం.
కాబట్టి ఈ విధంగా ఆచరణాత్మకంగా చేసుకోవాలి. సంసారంలో ఉన్నా కానీ ఈ మహానుభావులందరూ సంసారంలో ఉన్నవాళ్ళే. సంసారంలో ఉండి తరించినటువంటి మహానుభావులు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో తుకారాం అగ్రస్థానంలో ఉంటాడు. కాబట్టి బాబాగారు ఆరతి తుకారామ అనగానే లేచి నిలబడి నమస్కరించేవాడంట. అంతటి గొప్ప వైరాగ్య పురుషుడు. ఇక సన్యాసులు వాళ్ళు ఏకాకులు కాబట్టి వాళ్ళు గంటల గంటలు ధ్యానం చేస్తారు, తపస్సులో ఉంటారు. వాళ్ళకి వేరే బాధ్యత, వేరే బంధాలు వేరే లేవు కాబట్టి వాళ్ళ మనసు కూడా పక్కకు వెళ్ళదు. మనం కూర్చున్నాం అనుకోండి, నెక్స్ట్ సత్సంగం 16వ తారీఖు ఖమ్మం, సబ్జెక్ట్ ఏంటి, ఇంతే కదా. ఆటోమేటిక్గా నేను ఏ పని చేస్తున్నానో దాని మీదే మనసు వెళ్ళుద్ది. ఉద్యోగం చేసేవాడైతే రేపు మా ఆఫీసర్ ఏదో వచ్చి చెప్పాలండి, మీరు ఈ విషయం చెప్పాలంటాడు, ఆ విషయం ఎలా చెప్పాలి అని ఆలోచిస్తాను. లేదు సంసారంలో ఉన్నాం కాబట్టి ఎక్కడో ఒక ఆస్తి కొని ఉంటాం, ఆ ఆస్తికి సంబంధించిన అప్పులు కొని ఉంటాయి. కళ్ళు మూసుకోగానే ఆ అప్పులు ఎలా తీర్చాలి అనే ఆలోచన వస్తూ ఉంటుంది. రాకుండా ఉంటుందా? వస్తుంది. మన కూతురు జీవితంలో ఏదో చిన్న అలజడి వచ్చింది, అల్లుడికి కూతురికి తేడాలు వచ్చాయి, వాళ్ళిద్దరు అరుచుకుంటూ ఉంటారు. మరి నువ్వు ధ్యానంలో కూర్చుంటే ఆ ఆలోచన రాకుండా ఉంటుందా? కాబట్టి సంసారంలో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మన మనసు నిశ్చలం చేసుకోవడం కష్టం. కనుక సన్యాసికి ఇవేమీ ఉండవు కాబట్టి వారు తపస్సుల ద్వారా, ధ్యానం ద్వారా, వైరాగ్యం ద్వారా ఆత్మజ్ఞానాన్ని సులభంగా పొందుతారు, ఆత్మ సాక్షాత్కారం పొందుతారు. ఆత్మజ్ఞానం అంటే ఆత్మ లక్షణాలు తెలుసుకోవడం. ఆ లక్షణాలను ఆచరిస్తూ 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 పోతే ఒకప్పటికి ఆత్మని చేరుకుంటాం. ఆత్మ లక్షణాలు తెలుసుకోవడం వేరు, దాన్ని ఆత్మజ్ఞానం అంటే ఆత్మ సాక్షాత్కారం పొంది ఆ ఆత్మ ఎలా ఉంటుంది, దాని స్థితి ఏంటి అనేది అనుభవపూర్వకంగా తెలుసుకోవడాన్ని ఆత్మజ్ఞానం అంటారు. దాన్నే సాక్షాత్కారం అంటారు. ఈ సాక్షాత్కారం పొందిన వాళ్ళు సృష్టిలో చాలా అరుదుగా ఉంటారు. ఎవరో ఒకరు బాబా లాంటి వాళ్ళు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి లాంటి వాళ్ళు చాలా వేళ్ల మీద లెక్క పెట్టేలా ఉంటారు ఈ లక్షల సంవత్సరాల్లో. వాళ్ళ స్థితి ఏంటయ్యా అంటే ఎప్పుడైతే వాళ్ళు ఆత్మసాక్షాత్కారం పొందారో ఆత్మస్వరూపులుగా మారిపోయి ఉంటారు. ఆత్మస్వరూపులుగా మారిపోయినప్పుడు ఆత్మ లక్షణాలన్నీ వారికి వచ్చేసి ఉంటాయి, అంటే ఆత్మశక్తులన్నీ వాళ్ళకు వచ్చి ఉంటాయి. కాబట్టి ఆత్మస్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ కానీ, సద్గురు సాయినాథుల వారు కానీ, దత్తాత్రేయ స్వాముల వారు కానీ, రమణ మహర్షులు కానీ, రామకృష్ణ పరమహంసులు కానీ వీళ్ళందరూ సృష్టిని కూడా శాసించగల సామర్థ్యం, ఆత్మలక్షణాలైనటువంటి సర్వవ్యాపకత్వం, సర్వశక్తిమత్వం, సర్వ అంతర్యామిత్వం, సర్వజ్ఞత్వం, ఈ లక్షణాలు వాళ్ళకు వస్తాయి, ఆత్మలక్షణాలు. కాబట్టి వారి జీవితంలో వారు ఇటువంటి అద్భుతమైనటువంటి సందర్భాలు చూపించినప్పుడు, మహిమలు చూపించినప్పుడు వారిని దైవంగా మనం భావిస్తూ వచ్చాం. ఊరికే నేను మైకు పట్టుకొని ఆత్మజ్ఞానం అలా ఇలా అని చెప్తే నేను మామూలు మనిషినే, ఎవరేమి సిద్ధపురుషుడు మహానుభావుడు అవుతా అని అనరు. అది అనాలి అని అంటే ఆత్మ లక్షణాలు రావాలి, ఆత్మశక్తులు రావాలి. ఆ ఆత్మశక్తులు, ఆత్మ లక్షణాలు ఉన్నవారిని కృష్ణ పరమాత్మగా, దత్తాత్రేయుడిగా, సద్గురువులుగా, సిద్ధపురుషులుగా మనం గుర్తిస్తాం. నోటి మాటతో నేను దైవాన్ని అంటే ఎవరు దేవుడు కారండి. ఆ దైవశక్తులు అనుభవపూర్వకంగా భక్తులకు చూపించినప్పుడు మాత్రమే వారు దైవాలుగా గుర్తించబడతారు. ఈ సత్యాన్ని మనం ఖచ్చితంగా అంగీకరించాలి. కాబట్టి ఆత్మ జ్ఞానం, ఆత్మ లక్షణాలు తెలుసుకోవడం ఈ రెండు వేరు. సంసారంలో ఉన్న వాళ్ళు ధర్మార్థ కామమోక్షాలు ఆచరించడం ద్వారా చివరిదైన మోక్షాన్ని పొందే అవకాశం సహజంగా వస్తుంది. వారు ఆత్మజ్ఞానం కోసం తాపత్రయపడి పరిగెత్తాల్సిన అవసరం లేదు. కానీ తెలుసుకునే అవకాశం ఉంటే తెలుసుకోవచ్చు. కానీ ధర్మాన్ని మాత్రం మర్చిపోకూడదు. ఆత్మజ్ఞానం యొక్క మొదటి లక్షణమే ధర్మాన్ని తెలుసుకోవడం, ధర్మాన్ని ఆచరించటం. వితౌట్ ధర్మం అసలు ఏ జ్ఞానము లేదు. ధర్మము లేకుండా జ్ఞానం లేదు, ధర్మం లేకుండా భక్తి లేదు. కాబట్టి ధర్మస్వరూపమే దైవం. దైవం యొక్క స్వరూపం ఏంటంటే ధర్మము. కాబట్టి ఆ ధర్మాన్ని నువ్వు ఆచరించకుండా దైవ స్వరూపాన్ని పొందడం అసాధ్యం. కాబట్టి ధర్మం చాలా ఇంపార్టెంటు. ఇది సంసారాలకు చాలా చాలా ముఖ్యం. ఇక గురుగీతలో
ఈ యొక్క పరబ్రహ్మతత్వం గురించి, పరమాత్మతత్వం గురించి, ఆత్మజ్ఞానం గురించి పరమేశ్వరుడు పరమేశ్వరికి చెప్పిన విధానం. సంసారులకైనా సన్యాసులకైనా మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే, సచ్చరిత్రలో బాబాగారు చెప్పినటువంటి గురువులను ఆశ్రయించి ఆ జ్ఞానాన్ని నువ్వు పొందు అంటాడు. అలాగే కృష్ణుడు కూడా ఆ భగవద్గీతలో అర్జునుడికి అదే చెప్పాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన. తత్వం దర్శించినటువంటి మహాత్ములను ఆశ్రయించి వారికి నమస్కరించి ఆ జ్ఞానాన్ని పొందమన్నాడు. అయితే బాబాగారు దాన్ని చాలా విపులంగా లోతైనటువంటి జ్ఞానాన్ని తెలియజెప్పారు. ప్రశ్నించమన్నాడు. ఆయన చెప్పినట్టుగా పొద్దున అహంకారంతో ప్రశ్నించటం, రామసుబ్బారెడ్డి గారికి తెలుసా, నాకు తెలుసా, మా ఇద్దట్లో ఎవరికి ఎక్కువ తెలుసు అని ఆ ఉద్దేశంతో అడగడం, ప్రశ్నించి వీళ్ళందరిలో అబ్బా వీడికి చాలా జ్ఞానం ఉందే, చక్కటి ప్రశ్న వేశాడు అని నలుగురిలో అనిపించుకుందామని ప్రశ్నించడం, ఇవి ప్రశ్నలు కాదు. పరిప్రశ్న అంటే నీకు తెలియనిది మాత్రమే అడగాలి. అతనికి తెలుసు అనే నమ్మకం, విశ్వాసం నీకు పరిపూర్ణంగా ఉంటేనే అడగాలి. అతను చెప్పిన తర్వాత దాన్ని తెలుసుకొని ఆచరించాలి అనే ఒక గొప్ప లక్ష్యం కూడా నీకు ఉండాలి. ఇవి లేకుండా అడిగేది ఏది కూడా పరిప్రశ్న కాదు అనే గొప్ప సత్యాన్ని చెప్పాడు. నమస్కారం అంటే ఏది ఊరికే సాష్టాంగ నమస్కారం చేయడం అందరం చేస్తుంటాం మహాత్ములు కనపడగానే. మనలో చాలామంది ఎవరైనా ఒక స్వామీజీ వచ్చి జ్ఞానం చెబితే ఆ స్వామీజీ నమస్కారం పెట్టడం, స్వామి మీరే నా గురువు అనడం. ఆ విధంగా ఎంతమంది స్వామీజీలు వచ్చి చెప్తే అంతమందికి నమస్కారం పెట్టి వాళ్ళనే గురువులుగా అంటాం. అంటే ఎప్పటికప్పుడు గురువుల్ని మార్చుకుంటూ పోతాం. అది సరైన విధానం కాదు. సుబ్బారెడ్డి గారు చెప్పింది వేరు. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని ఈ జ్ఞానాన్ని నేను పొందాలి అనే ఉద్దేశంతో అనడం వేరు. కేవలం ఒక అట్రాక్షన్, ఆ వ్యక్తి చెప్పిన వెంటనే అబ్బా బలి చెప్పాడని చెప్పేసి అతని మెప్పు కోసం అతన్ని గురువుగా భావించుకొని చెప్పడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవి కూడా ఉండకూడదు. ఒక స్టెబిలిటీ ఉండాలి, ఒక స్థిరత్వం ఉండాలి జ్ఞాన మార్గంలో, ఒక మంచి అవగాహనతో ఉన్నటువంటి వ్యక్తిత్వంతో. దాన్నే వివేకం అంటాడు స్వామి శంకరాచార్య అంటారు. వివేకం లేకుండా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎవడు ముందుకు వెళ్ళలేదు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, స్వయంగా పార్వతీదేవి కూడా పరమేశ్వరుని ప్రశ్నించేటప్పుడు తనను తాను తన భర్త అయినటువంటి ఈశ్వరుడికి ఒక శిష్యురాలుగా భావించుకొని అడిగిందంట. అప్పుడు అలా వేసింది ఆమె. అప్పుడు ఆయన జ్ఞానాన్ని చెప్పడం జరిగింది. స్వామి, ఈ లోకంలో మానవులు ఈ సంసార సముద్రం నుంచి ఎలా ఉద్ధరించబడతారు, ఎలా మోక్షాన్ని పొందుతారు, మీ పాదాలు పట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. దయచేసి లోకక్షేమం కోసం దీన్ని నాకు తెలియచెప్పవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. చాలామంది భార్యలు ప్రశ్నిస్తుంటారు భర్తల్ని, ఎందుకంటే భర్త కదా. ఇప్పుడు మా అక్బర్ బాషా గారు ఉన్నారు, ఆయన అలా కూర్చున్నప్పుడు మా అమ్మ ఉందనుకోండి, ఏమండి దాని అర్థం ఏంటి అంటే ఆయన ఒక దాని గురించి ఏదో చెప్పేస్తాడు. లేదా మా ఆవిడ ఉంది, ఏమండి దీని అర్థం ఏంటంటే నేను చెప్పేస్తాను. ఇలా భార్యాభర్తలు చెప్పుకుంటారు. కానీ జ్ఞానాన్ని నేను తెలుసుకోవాలి, నేను ఆచరించాలి, నేను తరించాలి అని అనుకుంటే మాత్రం భార్య కూడా శిష్యభావంతో భయభక్తులతో భర్తను సైతం గురువుగా భావించి ప్రశ్నించినప్పుడే ఆమెకు ఆ జవాబు అనేది ఉద్ధరించబడేలా వస్తుంది. నువ్వు ఎలా అడిగితే అలాగే వస్తుంది. నువ్వు శ్రద్ధ లేకుండా అడిగితే శ్రద్ధ లేకుండానే వస్తుంది. నువ్వు శ్రద్ధగా భయభక్తులతో అడిగితే అలాగే గంభీరంగా నిజమైన జ్ఞానం వస్తుంది. కాబట్టి అమ్మ పార్వతీదేవి అలా అడిగింది. అప్పుడు ఆయన ఏం చెప్పి, బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాధిలక్ష్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం. ఏమండి జ్ఞానం అంటే ఏమిటి? పుస్తకాలు చదివి చెప్తున్నాను, ఇది జ్ఞానం. కానీ ఈ పుస్తకాల్లో చదివిన దాన్ని గుర్తించి దాంట్లో ఉన్న అంతరార్థాన్ని పరమార్థాన్ని బయటికి లాగుతున్న జ్ఞానం ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అంతేనా? ఇక్కడే ఉంది కదా జ్ఞానం.
ఆ జ్ఞానం కనబడుతుందా? నేను చెప్పడం కనబడుతుంది, కానీ ఆ చెప్పడానికి కావలసినటువంటి ఆ జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి ఆ ప్రదేశం ఇక్కడ ఉంది. అది దాని స్వరూపం ఏంటి? జ్ఞానానికి ఎక్కడైనా స్వరూపం ఉంటుందా? మీరు ఏదన్నా మంచిగా తెలివిగా మాట్లాడితే మంచి తెలివితేటలని, ఏది ఆ తెలివితేటలకు రూపం చెప్పు. తెలివితేటలకు రూపం లేదు, జ్ఞానానికి రూపం లేదు. కానీ ఇక్కడ కేవలం జ్ఞానమూర్తిం, జ్ఞానస్వరూపం ఉంది, దానికి స్వరూపం ఉంది. కానీ అది మన ఇంద్రియాలతో పంచేంద్రియాలతో దర్శించేది కాదు. పొద్దున చెప్పినట్టుగా అక్బర్ బాషా గారు చెప్పినట్టుగా అర్జునుడికి కృష్ణుడు ప్రసాదించిన ఆ ప్రత్యేకమైన నేత్రం ద్వారా, జ్ఞాననేత్రం ద్వారా మాత్రమే ఆత్మజ్ఞాన స్వరూపాన్ని దర్శించే అవకాశం ఉంటుంది. అంటే జ్ఞానానికి కూడా ఒక స్వరూపం ఉంది సుమా, కానీ అది ఇంద్రియాలకు దొరికేది కాదు. అయితే ఆ పరమాత్మ స్వరూపం ఎలా ఉంటుందో అంటే జ్ఞానస్వరూపం. జ్ఞానానికి రూపం ఏంటండి? తెలివితేటలకు రూపం ఏంటండి? ఆకలికి రూపం ఏంటండి? బాధకు రూపం ఏంటండి? బాధకు రూపం లేదు, ఆకలికి రూపం లేదు, జ్ఞానానికి రూపం లేదు. కానీ ఉంది. ఆ ఉన్నదాన్ని దర్శించాలంటే నీకు అర్హత కావాలి. అది ఇందాక నుంచి కృష్ణ గారు చెప్పారు మనకు. ఈ ఆత్మజ్ఞానం సంబంధించి ఏమిటి, దానివల్ల ప్రయోజనం ఏమిటి? ఖచ్చితంగా ఆ ప్రయోజనాన్ని మనం తెలుసుకున్నప్పుడే దాని మీద శ్రద్ధ కలుగుతుందండి. మహాత్ములు, తపస్సంపన్నులు, బుద్ధుడు లాంటి వైరాగ్య పురుషులు సంసారాన్ని వదిలేసి అడవిలోకి వెళ్ళి కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేశారు అంటే దాని యొక్క గొప్పతనాన్ని గుర్తించకుండా వెళ్ళే అవకాశం లేదు, తపస్సు చేసే అవకాశం లేదు. దాని గొప్పతనాన్ని విన్నారు, ఊహించారు, భావించారు, దాని గొప్పతనాన్ని తెలుసుకుని దాన్ని ఎలాగైనా చూడాలి అని తప్పించారు. అది ఎలా ఉంటుందయ్యా అంటే కొంత మనకు ఈ ప్రకృతి ద్వారా, పంచేంద్రియాల ద్వారా ఆ పరబ్రహ్మము యొక్క, పరమాత్మ యొక్క స్వరూపాలని రెండింటిని మనకు అందజేశాడు. అంటే సాకార రూపంలో పరబ్రహ్మ స్వరూపాలని రెండింటిని మనకు అందజేశాడు. వాటి ద్వారా ఆ ఆనందాన్ని పొందేవాళ్ళు పొందుతున్నారు. దానికి కూడా మనస్సు ఉండాలి, దానికి కూడా భావనా సామర్థ్యం ఉండాలి, భావనా శక్తి ఉండాలి. భావనా భక్తి అని ఒకటి ఉంటుంది భక్తి మార్గంలో. అది కూడా సరస్వతీదేవి అనుగ్రహం వల్ల మాత్రమే లభిస్తుంది. చూడండి, కొంతమంది కవిత్వం రాస్తారు, అద్భుతమైన కావ్యాలు రాస్తారు, కొంతమంది పాటలు రాస్తారు, అందరూ రాయలేరు. ఆ రాసిన వాడు ఎలా రాశాడు? వాడు మనోనేత్రంతో దాన్ని భావన చేశాడు, భావన చేసి రాశాడు. రాసిన తర్వాత చదువుతుంటే మనం కూడా దాన్ని చూసినంత ఆనందాన్ని పొందుతూ ఉంటాం. కాబట్టి భావనాశక్తి అనేది చాలా అవసరము సాధకుడికి. ఆ భావనాశక్తి ద్వారానే ఇప్పుడు మనం పరమాత్మని రెండు రూపాల్లో దర్శించి ఆనందించవచ్చు. మీ అందరికీ తెలుసు, ఒకటి పౌర్ణమి నాడు చంద్రుడి కలలు, చంద్రుని కాంతి. ప్రతిరోజు మనం దర్శించే సూర్యనారాయణుడు. ఆత్మ ఎలా ఉంటుందయ్యా అంటే భౌతికంగా మీకు ఊహించుకోవడానికి ఒక రెండింటిని మనం భావన చేయొచ్చు. ఒకటి సూర్యుడు, రెండు చంద్రుడు. ఈ రెండింటిని కలిపి చూడండి. చల్లనైనటువంటి చంద్రుని కాంతులు, వెచ్చనైనటువంటి సూర్యుని కాంతులు రెండూ కలిపితే ఎలా ఉంటాయో చూడండి. అంటే ఈ రెండూ కలిసినా లేదా విడివిడిగా చూసినా కానీ ఆత్మ ఇలా ఉంటుంది అని మనం భావన చెయ్యొచ్చు. సూర్యునిలాగా అనంతకోటి దివ్య తేజ ప్రభాభాసితుడు పరమాత్మ అంటారు. అంటే అనంతకోటి సూర్య తేజస్సులతో ఉంటాడు అంటాడు పరమాత్మని. ఒక్క సూర్యుడిని చూడడానికే మన కళ్ళు సరిపోవట్లేదు. అనంతకోటి సూర్య తేజస్సులతో ఉంటాడు. సూర్యుడిని ఉదయాన వచ్చేటప్పుడు చూడండి ఎంత ఆనందంగా, ఎంత హాయిగా ఉంటాడో చూడొచ్చు. మధ్యాహ్నంలో చూడండి ప్రచండంగా ప్రకాశిస్తున్నప్పుడు ఎలా ఉంటాడో. సాయంత్రం అస్తమిస్తున్నప్పుడు చూడండి ఎన్ని కలలతో ఉంటాడు. పున్నమి చంద్రుని కలలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయి, ఎంత అందంగా ఉంటాయి. ఆ చంద్రుని కాంతి నీళ్ళల్లో పడ్డప్పుడు ఎటువంటి ఆనందాన్ని ఇస్తుంది. అడవిలో ఆకుల మీద పడి ప్రతిబింబిస్తున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది. చంద్రుని కలల్ని 16 కలలు అంటారు. ఆ 16 కలలతో ఉన్నటువంటి చంద్రుణ్ణి చూసి భావన చేసి ఒక్కసారి ఆ చంద్రకాంతులన్నీ మన హృదయంలోకి ఆహ్వానిస్తే
లేదా ఆ చంద్ర మండలంలోకి నువ్వే వెళ్ళిపోయినట్టుగా భావన చేస్తే నీకు ఆత్మానందం వస్తుంది. భావనా భక్తి లేకుండా ఆత్మజ్ఞానం, ఆత్మసాక్షాత్కారం, ఆత్మానుభూతి పొందలేరు. మీకు చంద్రమండలానికి వెళ్ళినటువంటి సాధారణమైన మనుషులు రాకెట్లో వెళ్ళేటప్పుడు ఆ చంద్రమండలానికి దగ్గర అయ్యేటప్పుడు ఆ రాకెట్లో ఉన్న వాళ్ళందరూ ఆనందం లేక కేరింతలు కొట్టారంట. మరి ఆనందం ఉండదా? చంద్రుని దగ్గరగా వెళ్ళేటప్పుడు ఇంత దూరం నుంచి చూస్తుంటేనే ఆ చంద్రుడు అంత అందంగా ఆనందాన్ని ప్రసాదిస్తున్నాడే, దగ్గరగా వెళ్ళేటప్పుడు ఆ కాంతులు ఎంత అద్భుతంగా ఉండి ఉంటాయి. అంటే ఈ సృష్టిలో ఉన్న సూర్యచంద్రుని యొక్క కాంతులు, ఇంతకుముందు కొంతమంది చెప్పారు వక్తలు, సృష్టిలో ఎన్నో అందాలు ఉన్నాయి, ఎన్నో రకాల పూలు ఉన్నాయి, ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి, ఎన్నో రకాల సుందర ప్రదేశాలు ఉన్నాయి, ఎత్తైన పర్వతాలు ఉన్నాయి, తెల్లని హిమాలయ పర్వతాలు ఉన్నాయి, రంగురంగుల పూలు, అద్భుతమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఈ సమస్తమైన సౌందర్యాలన్నీ కూడా ఒక్క ఆత్మలో నుంచే వచ్చాయంటే ఆ ఆత్మ ఎంత అందంగా ఉంటుందో దాన్ని చూడకపోతే నా జన్మ ఎందుకు దండగా అని ఆ మహానుభావులు అనుకున్నారు, వెళ్ళారు, తపస్సు చేశారు, దర్శించారు, దివ్యానందాన్ని అనుభవించారు. మనం అంత దాకా వెళ్ళం, అంత దూరం ఆలోచించాం. మనం ఎంతసేపు ఓ సినిమాకి వెళ్దాం, లేదా ఒక యాత్రకి వెళ్దాం, లేదా ఒక ఉద్యానవనానికి వెళ్దాం, వాటిని చూసి ఆనందిద్దాం. మన ఆలోచన ఇంతవరకే. కానీ వాళ్ళు వాటిని దాటి వెళ్ళారు. ప్రకృతిలో ఉన్న అనేక సౌందర్యాలను చూసి ఆశ్చర్యపోయి ఈ సౌందర్యాలన్నీ ఒక్క ఆత్మ సౌందర్యం నుంచే వచ్చాయంట కదా, మరి ఆ ఒక్క ఆత్మ ఎంత గొప్పగా ఉంటుందో చూడకపోతే ఎందుకు నా జన్మ దండగా అని వాళ్ళు తపస్సు చేశారు, చూశారు. దాన్ని గురించి రామకృష్ణ పరమహంస ఏమన్నాడంటే ఆ ఆత్మానందం ఎంత గొప్పగా ఉంటుంది, ఆ బ్రహ్మానందం ఎంత గొప్పగా ఉంటుంది, దాన్ని చూసిన వాడి పరిస్థితి ఏమిటి అని అంటే, ఈ కాంపౌండ్ వాల్ ఉంది, ఆ కాంపౌండ్ వాల్ అవతల ఆత్మ ఉంది. వీడేం చేశాడంటే ఒకడు ముగ్గురు అన్నాడు, ఒకడు వెళ్ళి ఆ కాంపౌండ్ వాల్ ఎక్కి అవతలేముందో చూశాడంట, ఆత్మ కనబడింది. వాడి పరిస్థితి ఏమిటి అంటే ఆహాహా అనేసి ఆ ఆనందాన్ని తట్టుకోలేక అవతలకు దూకేశాడంట. రెండో వాడు ఎక్కాడంట, నేను చూసి చెప్తాను, వాడేంటి అవతలకు దూకేశాడు చెప్పకుండానే అని. వీడెక్కి చూసి వీడు అలాగే అరిసి వీడు అందులో దూకేశాడంట. ముగ్గురెక్కి ముగ్గురు దూకేశారు, ఎవడు కూడా చెప్పలేకపోయాడు. దాన్నే ఇంకొక ఉపమానంతో చెప్తాడు, ఉప్పు బొమ్మ సముద్రం లోతెంతుందో తెలుసుకొని వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి, ఉప్పు బొమ్మ సముద్రం లోపలికి వెళ్తే ఏమైంది, అది కూడా కరిగిపోతుంది తప్ప బయటికి రాదు. అంటే ఆత్మానందం అనేది అంత గొప్ప ఆనందం, దానితో దేన్ని పోల్చలేం. కాబట్టే బ్రహ్మానందం అన్నాడు. బ్రహ్మ అంటే అన్నిటికంటే పెద్దదండి. బ్రహ్మ రాక్షసి, బ్రహ్మ రాక్షసిని మించిన రాక్షసి ఇంకేం లేదు. కాబట్టి బ్రహ్మ అంటే అన్నిటికంటే పెద్దది, అంత ఆనందం. అలాగే ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే, ఈ శరీరము ఈ ఇంద్రియాలతో కూడిన జీవుడు ఆత్మానందాన్ని అనుభవించే సమయంలో భరించలేక ఊగిపోతాడట. వాడు ఊగిపోతాడు, తట్టుకోలేడు. దాన్నే వైబ్రేషన్స్ అంటూ ఉంటారు. అంటే ఒక తాగుబోతాడు ఎలా ఉంటాడో, ఎక్కువగా మందు తాగితే ఎలా ఊగుతుంటాడో, ఆత్మ దర్శనమైనటువంటి మానవుడి పరిస్థితి కూడా అది తట్టుకోలేక ఊగిపోతూ ఉంటాడు అని చెప్పాడు. అదే విషయాన్ని రామకృష్ణ పరమహంస జీవితంలో ఆయన సాధనా సమయంలో ఒక్కసారి ఆయన అమ్మవారి సాక్షాత్కారం కాగానే ఒక్కసారి ఆయన బాహ్య స్మృతి కోల్పోయేవాడు, దేహ స్మృతి కోల్పోయేవాడు, అంతర్ముఖం అయిపోయేవాడు. మళ్ళీ ఆయన్ని బయటికి లాగడానికి కొన్ని గంటలు పట్టేది. అంటే ఊరికైనా మాటలు చెప్తే కాదు కదా. ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి, ఆత్మానుభూతి పొందిన వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందంటే దాన్ని తట్టుకోలేని పరిస్థితి, ఇక బయటికి వచ్చే పరిస్థితి లేదు. అతను బయటికి లాగాలి అంటే చాలా ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు ఎవరున్నారండి అలాంటి వాళ్ళు? ఎవరు ఉంటే బయటికి రారు. విశేషం ఏంటంటే ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి బయటికి రాడు, చెప్పేవాడు దాన్ని పొందలేదు. ఈ రెండింటి మధ్యలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, కొద్దిగా అలా పొందుతున్నట్టుగా ఉంటారు, కానీ పొందేశామనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ బ్రహ్మానందం పరమసుఖదం కేవలం
ఈ లక్షణాలు ఎలా ఉంటాయి? ద్వంద్వాతీతం, రెండు లేవు, ఉన్నది ఒక్కటే అనే భావనలో ఆత్మజ్ఞాని ఉంటాడు. అలాంటి సందర్భాలు మహాత్ముల జీవితాల్లో మనకు చాలా కనబడతాయి. రమణ మహర్షి గారు ఆత్మజ్ఞానంలో ఎప్పుడూ ఆత్మస్వరూపంగా ఉంటాడు. ఆయన అంటే నేను ఈ దేహాన్ని కాదనే భావంలో ఉంటాడు. అందుకని రమణ మహర్షికి ఏం చేశాడు, ఒక అతను ఓర్చుకోలేక అతని జ్ఞానాన్ని చూసి అతని ముఖం మీద ఊశాడంట. రమణ మహర్షి గారు ఏం చేశారు? మనమైతే ఏం చేస్తాం, వాడిని 4 లెంపకాయలు కొడతాం. కానీ రమణ మహర్షి ఏం చేశారు, నేను ఈ దేహాన్ని కాదు కదా, వాడు ఊసింది నా మీద కాదు, నా మీద ఎవడు ఉయ్యలేడు. ఈ శూన్యం మీద ఎవరైనా ఉయ్యగలుగుతారా? ఆత్మ ఈ శూన్యానికంటే సూక్ష్మంగా ఉంటుంది. శూన్యమే కనబడట్లేదు, దానికంటే సూక్ష్మంగా దాని మీద ఎవరు ఊస్తారు? కాబట్టి కేవలం ఆత్మజ్ఞానం చెప్పడం కాదు, అనుభవపూర్వకంగా ఉన్న వ్యక్తి స్థితి ఎలా ఉంటుందంటే రమణ మహర్షి గారి లాగా ఉంటుంది. తన మీద ఊసినా కానీ తాను దానికి ఏమీ చెలించకుండా తన ఆత్మస్థితిలో తాను ఉండిపోయాడు. ఇది మనకు రమణ మహర్షి తత్వంలో తెలుస్తుంది. అందుకని రెండు లేవు అంటే ఇంకొక రహస్యం ఉంది అందులో. ఊసిన వాడెవడు? నేనే. ఊహించుకున్నవాడెవడు? నేనే. అక్కడ రెండు లేవు. ఊరికనే అద్వైత జ్ఞానం అద్వైత జ్ఞానం అని చెబుతాం, ఉన్నది ఒకటే పరబ్రహ్మ అని చెప్తాం. మరి ఒకటే అయినప్పుడు నువ్వు ఒక వ్యక్తిని మీద ఊస్తే ఆ ఊసిన వ్యక్తిని కొడితే రెండున్నవాడివే కదా, నువ్వు రెండున్నాయని ఒప్పుకున్నట్టు కదా. మరి నీకు ఆత్మజ్ఞానం ఎలా ఉంది? అలాగే రమణ మహర్షి గారి ఆశ్రమంలోకి ఒకసారి కొంతమంది దొంగలు వచ్చి అంతా దోచుకుంటుంటే మహర్షి ఏం చేశాడో తెలుసా? మనమైతే ఏం చేస్తాం, వెంటనే అందరిని పిలుస్తాం, లేదా వాడిని కొట్టాలని చూస్తాం, తిట్టాలని చూస్తాం, లేదా శాపనార్థాలు పెడతాం. ఒరేయ్ దైవభక్తుడి ఇంట్లో దొంగతనం చేస్తే అలా అయిపోతాం ఇలా అయిపోతాం అంటాం. కానీ రమణ మహర్షి ఏం చేశారు తెలుసా? ఆగండి నాయన, మీకు ఎందుకు శ్రమ, అన్నీ నేను తీసిస్తాను కదా అని వాళ్ళకి ఏమేం కావాలో అడిగి అన్నీ తీసి ఆయన ఇచ్చాడు. అది కదా అద్వైత జ్ఞానం అంటే, అది కదా ద్వంద్వాతీత స్థితి అంటే, అది కదా దొంగోడు నేను ఒకటే అంటే. ఆ జ్ఞానం ఆచరణాత్మకంగా ఉన్నప్పుడు అలా ఉంటుంది. తర్వాత ఏకం నిత్యం విమలమచలం సర్వధీ భూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుతం నమామి. ఏకం, ఉన్నది ఒక్కటే, నిత్యం, అదే ఎప్పుడూ ఉంటుంది. ఉన్నది ఒక్కటే, అదే ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడు ఉండడం కాదు, ఎప్పుడు ఒకేలా ఉంటుంది. సూర్యుని చూడండి, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ప్రకాశిస్తున్నాడు, ఎప్పుడు ఒకేలా ఉన్నాడు. అలాగే ఈ యొక్క అనంత సృష్టికి ఆయన మాత్రమే ప్రకాశం అందజేస్తూ ఉన్నాడు. ఉన్నది ఒక్కడే, ఆయన ఎప్పుడూ ఒకేలా ఉన్నాడు. విమలమచలం అంటే విమలం, మలనం లేదు, మలినం లేదు, స్వచ్ఛమైన ప్రకాశంతో ఉంటాడు. సూర్యుడు అలాగే ఉంటాడు, స్వచ్ఛంగా మిలమిల మిలమిల తల 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 మెరుస్తూ ఉంటాడు. కాబట్టి అలా ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంటాడు. అచలం, కదలిక లేకుండా ఉంటాడు. ఎవరు? పరమాత్మ, పరబ్రహ్మ. ఈ అనంతమైన సృష్టిలో సూర్యుడు కేవలం ఒక బంతిలాగా ఒక ప్రదేశంలో కనిపిస్తున్నాడు. ఈ అనంతమైన సృష్టిలో అనంతకోటి సూర్యులు ప్రకాశిస్తూ ఉన్నారు. ఈ అనంతకోటి సూర్యులందరూ ఎక్కడున్నారు? ఈ అనంతమైన విశ్వంలో ఉన్నారు. ఈ అనంతమైన విశ్వమంతా వ్యాపించి ఉన్నదేంటి? అదే పరబ్రహ్మ, అదే పరమాత్మ. అది ఎలా ఉందయ్యా అంటే సూది మనమోపినంత స్థలం కూడా ఖాళీ ప్రదేశం లేకుండా అంతటా పూర్ణంగా వ్యాపించి ఉంది. కాబట్టి కదలడానికి అవకాశమే లేదు. అందుకనే అచలం అన్నాడు. అచల సిద్ధాంతం కూడా చెప్తుంటారు కొంతమంది, అచల సంప్రదాయం అని చెప్పి. అంటే కదలిక లేనటువంటి పూర్ణమైనటువంటి పరమాత్మే, పరబ్రహ్మే ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది. ఇంకా దీంట్లో రెండే ఉంది, ఇంకా ఉన్నదంతా ఆయనైతే రెండు లేదు. ఈ రెండు అనేది మన దేహభావం వల్ల, అజ్ఞానం వల్ల మనకు లభించింది. అది ఎటువంటిదయ్యా అంటే సర్వధీ సాక్షిభూతం. దానికి ఏమీ నామాలు లేవు, రూపాలు లేవు, పనులు లేవు, పాటలు లేవు, గుణాలు లేవు, ఏమీ లేవు. ఈ గుణాలన్నీ మళ్ళీ మాయకు సంబంధించినవి. మాయతో కూడినప్పుడే దానికి గుణాలు వస్తాయి. ఎలాగా? స్వచ్ఛమైన బంగారంతో నువ్వు ఆభరణాలు చెయ్యలేవు. ఆ స్వచ్ఛమైన బంగారంలో కొద్దిగా రాగి కలిపితేనే నీకు నగలు, రూపాలు తయారవుతాయి.
కాబట్టి మాయతో కూడిన తర్వాత వచ్చినయే రామకృష్ణ సాయి బుద్ధ అవతారాలు. ఈ అవతారాలకు గుణాలు ఉన్నాయి. అయితే ఆ గుణాలన్నీ కూడా చాలా ఉత్కృష్టమైనవి, మహత్తరమైనవి, గొప్పవి, మనలాంటి గుణాలు కాదు. అయితే ఆ మహత్తరమైన గుణాలకు కూడా ఆయన అతీతంగా ఉన్నాడు. అసలైన పరబ్రహ్మతత్వం అంటే ఆ రాగి తీసేస్తే ఉన్న బంగారం వేరు, రాగితో కూడిన బంగారం వేరు. కనుక ఆ విధంగా ఆయన సర్వధీ సాక్షిభూతం. అదేంటయ్యా? శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అన్నాడు, అన్నీ నేనే చేస్తున్నాను, నేనే చేయిస్తున్నాను అని. మనలాంటి వాళ్ళు కొంతమంది తెలియగల వాళ్ళు అంటారు, అయితే అన్నీ చేయిస్తుంటే దొంగతనం ఆయనే చేస్తున్నాడు, మర్డర్ ఆయనే చేస్తున్నాడు, తప్పులు అన్నీ ఆయనే చేయిస్తున్నాడు కదా, ఇక మనకెందుకు శిక్షలు అనేవాళ్ళు ఉంటారు. కాబట్టి సాక్షిభూతంగా నేను ఉన్నాడు అని అంటే అర్థం ఏంటంటే, నేనే చేయిస్తున్నాను అంటే అర్థం ఏంటంటే, ఇదిగో ఈ లైట్లు వెలుగుతూ ఉన్నాయి, ఈ లైట్ల కాంతిలో ఈ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి, ఈ పనులన్నీ జరగడానికి కారణం ఆ లైటే. ఆ లైట్ లేకుండా చీకటిగా ఉంటే ఈ పనులేమి జరగవు. కాబట్టి ఈ అన్ని పనులు జరగడానికి కారణం ఆ లైటే. కానీ ఆ లైటు నువ్వు ఈ చెయ్యవయ్యా అని చెప్పలేదు, కాబట్టి దానికి సంబంధం లేదు. అది గుర్తుపెట్టుకోవాలి బాగా. కాబట్టి అన్నీ నేనే చేయిస్తున్నానంటే మనం చేస్తున్న పనులన్నిటికీ కారణం ఆ వెలుతురే, ఆ ప్రకాశమే, ఆ సూర్యుడే, ఆ లైట్లే. కానీ ఈ పని చెయ్యమని ఆయన చెప్పలేదు. కాబట్టి నువ్వు చేసిన పనులకు నువ్వే కర్మఫలం అనుభవించాలి. ఇది సాక్షిభూతం అంటే అర్థం. భావాతీతం త్రిగుణరహితం. పరమాత్మతత్వాన్ని భావనతో కూడా మనం పట్టుకోలేం. కొంతవరకు భావన చేయడం ద్వారా కొంతవరకు ఆనందాన్ని అనుభవించగలం, ఊహించగలం, కానీ పరిపూర్ణంగా కాదు. కనుకనే భావాతీతం అని చెప్పి. త్రిగుణరహితం. ప్రతి మనిషిలో 3 గుణాలు ఉంటాయి, సత్వ రజ తమో గుణాలు. ఈ 3 గుణాలే సృష్టి అంతా వ్యాపించి ఉంటాయి. సృష్టి, స్థితి, లయ. ఈ 3 గుణాలు లేకుండా సృష్టి లేదు, మనిషి లేడు. అన్నిటికీ కారణం ఈ 3 గుణాలే. కానీ ఈ 3 గుణాలకు కూడా అతీతంగా ఆయన ఉంటాడు తప్ప 3 గుణాల్లో లేడు. అందుకని రామకృష్ణ పరమహంస అంటారు ఏంటి, సత్వగుణం ద్వారా పరమాత్మ మార్గంలో ముందుకు వెళ్ళవచ్చు, కానీ పరమాత్మను సంపూర్ణంగా పట్టుకోలేవు. ఆ సత్వగుణం కూడా దొంగే. కాబట్టి సత్వగుణం కూడా వదిలేయి. ఏమిటయ్యా సత్వగుణము అంటే, సత్వగుణం ద్వారా మనిషికి మంచి మంచి పనులు చేస్తుంటాడు, పూజలు పునస్కారాలు చేస్తాడు, యాత్రలు చేస్తాడు, యజ్ఞయాగాలు చేస్తాడు, సత్సంగాలు చెప్తాడు, మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తాడు. ఆహా ఇది బాగుంది కదా అని ఇక దాన్ని వదిలిపెట్టకుండా వాటిలోనే జీవిస్తుంటాడు, మోక్షానికి దూరం అయిపోతాడు. కాబట్టి భగవద్గీతలో ఈ మాట కూడా చెప్తాడు, సత్వగుణం సుఖాపేక్ష ద్వారా బంధిస్తుంది జీవుణ్ణి అంటాడు. మనందరిని ఇప్పుడు అలాగే బంధిస్తుంది. ఆహా సత్సంగాలు చెప్తే బ్రహ్మాండం భజగోవిందం బ్రహ్మాండంగా చెప్పారు, మీ జ్ఞానం ఎంత గొప్పదండి అంటే, అవి వినడానికి అలవాటు పడినటువంటి ఈ చెవులు పదే పదే సత్సంగాలకు వెళుతూ చెబుతూ ఆ కీర్తిని చెవుల ద్వారా వింటూ ఆనందిస్తుంది. అంతకు మించి ముందుకు వెళ్ళడానికి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి సత్వగుణం కూడా మనం బంధిస్తుంది. ఇది ఆత్మ యొక్క లక్షణాలు. ఇక రైట్ టైంలో ఉన్నాం, 5 గంటలు కాబట్టి ఇంకా కొద్దిగా టైం తీసుకోవచ్చు, టైం ఎక్కువైంది కాబట్టి. అయితే ఈ ఆత్మజ్ఞానం పొందినటువంటి మహాత్ములని ఒకసారి నేను గడగడా చదువుకుంటూ వెళ్తాను. వశిష్ఠుడు త్రేతాయుగం నుంచి తీసుకున్నప్పుడు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, వ్యాస మహర్షి, సుఖ మహర్షి, బుద్ధ భగవానుడు, ఆదిశంకరులు, రమణ మహర్షి, అరవింద ఘోష్, మలయాళ స్వామి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, మహావతార్ బాబాజీ, లాహిరి మహర్షి, యుక్తేశ్వరగిరి, పరమహంస యోగానంద, అవతార్ మెహర్ బాబా, జ్ఞానేశ్వర్ మహారాజ్, జనక మహర్షి, అష్టావక్రుడు, కబీర్ దాస్, చివరిగా సాయిబాబా గారిని కూడా మనం ఆత్మసాక్షాత్కారం అని నేను అలా అనలేను. ఎందుకంటే ఆయన సాక్షాత్ పరమాత్మే అనేది నా భావం, చాలామంది భావం. సాధన ద్వారా సాక్షాత్కారం పొందేవాళ్ళు కొంతమంది ఉంటారండి గురువుల్లో. స్వయంగా పరమాత్మే ఈ భూమి మీద అవతరించి ధర్మాన్ని రక్షించడానికి కొన్ని సందర్భాల్లో వస్తుంటాడు. అలా వచ్చిన అవతారాలుగా శ్రీకృష్ణ, శ్రీరామ అవతారాలుగా చెప్పుకుంటాం. అలాగే దత్తాత్రేయ స్వామిని చెప్పుకుంటాం. అలాగే దత్తాత్రేయ స్వామి యొక్క కలియుగ అవతారంలో 5వ అవతారంగా సాయినాథుని చెప్పుకుంటాం. అంటే ధర్మాన్ని ఉద్ధరించడానికి మహాత్ములు, గురువులు, సిద్ధపురుషులు వాళ్ళ శక్తి సామర్థ్యాలు సరిపోనప్పుడు పరమాత్మే తన యొక్క సర్వశక్తుల్ని తీసుకొని వస్తాడు. అలా వచ్చిన వాళ్ళని మనం రామకృష్ణులుగా చెప్తాం సంపూర్ణ అవతారాల్లో. మరి బాబాగారి అవతారం లేదు కదండి,
పురాణాల్లో, వేదాల్లో నిజమే. ఇక్కడే మనం ఒక ప్రశ్న వేసుకోవాలి కదా. వెంకటేశ్వర స్వామి అవతారం ఉందండి దశావతారంలో. శ్రీనివాస అవతారం ఉందా? లేదు. కానీ శ్రీనివాసుని కలియుగ అవతారంగా అంగీకరిస్తున్నాం కదా. కాబట్టి ఈ లాజిక్లు ఇవ్వవద్దు. ఒక సిద్ధపురుషుడు అవతరించి ప్రపంచాన్ని ఉద్ధరిస్తూ ఉన్నప్పుడు వారి శక్తి సామర్థ్యాలను బట్టి వారిలో ఆ పరమాత్మ శక్తులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాన్ని ఒక అవతారంగా మనం చెప్పుకోవచ్చు. వీరబ్రహ్మేంద్ర స్వామి అవతారం ఉందా? గురు రాఘవేంద్ర స్వామి అవతారం ఉందా? రామకృష్ణ పరమహంస అవతారం ఉందా? లేదు. కానీ వీరందరినీ కూడా అవతార పురుషులుగానే భావిస్తూ ఉన్నాం. కాబట్టి భగవంతుడు ఒక్కోసారి రామకృష్ణులుగా అవతారం ఎత్తినట్టుగానే గురువులుగా అవతారం ఎత్తుతాడు, సిద్ధపురుషులుగా మహాత్ములుగా అవతారం ఎత్తుతాడు. లోకాన్ని ఉద్ధరించడానికి వారు చేసిన మంచి పనులను బట్టి, వారు అందించిన జ్ఞానాన్ని బట్టి వారిని భగవంతుడు అంటే తప్పేంటి, అవతార పురుషుడు అంటే తప్పేంటి, అసలు మనకు వచ్చిన కడుపు నొప్పి ఏంటి, వాళ్ళ వల్ల సమాజానికి ఏమన్నా నష్టం జరిగితే క్వశ్చన్ చేద్దాం. ఇదిగో పలానా అవతారం ఈ తప్పు చెప్పింది, సమాజంలో మనుషుల్ని పక్కదారి పట్టించింది, తప్పుదారి పట్టించింది, ఖచ్చితంగా క్వశ్చన్ చేద్దాం. మన సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న బుద్ధ భగవాన్ని మనం దశావతారంలో పెట్టుకున్నాం. ఆయన దేవుడు లేడని చెప్పాడు, యజ్ఞయాగాదులు అక్కర్లేదని చెప్పాడు. అంటే మన సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చెప్పాడు. కానీ ఆయన్ని కూడా తెచ్చి మన అవతారాల్లో పెట్టుకున్నాం. కానీ సాయినాథుల వారు మన సనాతన ధర్మాన్ని ఆచరించమని చెప్పారు. విష్ణు సహస్రనామం పారాయణం చేయమని చెప్పాడు, భగవద్గీత పారాయణం చేయమని చెప్పాడు, భాగవతాన్ని పారాయణం చేయమని చెప్పాడు, మన యొక్క సనాతన ధర్మంలో ఉన్న పునర్జన్మ సిద్ధాంతాన్ని చెప్పాడు, అనేకమైన హిందూ దేవాలయాలను బాగు చేయించాడు, శ్రీరామ నవమి జరిపించాడు. అంటే అన్ని హిందువులకు సంబంధించిన వాటిని మసీదులో కూర్చొని దానికి ద్వారకామాయి అని పేరు పెట్టాడు. అదే మసీదులో తులసి బృందావనాన్ని పెట్టి పూజ చేయించుకున్నాడు. అదే మసీదులో హారతులు, పూజలు, యజ్ఞాలు కాదు, పూజలు పునస్కారాలు చేయించుకున్నా. అంటే అన్నీ కూడా ఇప్పుడు కూడా షిరిడీకి వెళ్తే బాబాగారి అభిషేకం కాగానే విష్ణు సహస్రనామం వస్తుంది, బ్రహ్మాండంగా విష్ణు సహస్రనామం వస్తుంది. ఆ విధంగా ఈ సాయి భక్తులందరూ కూడా సకల దేవతల్ని ఆరాధిస్తారు, సకల దేవాలయాలకు వెళ్తారు. ఎక్కడ తేడా ఉంది? ఎందుకు మనం ఆ విధంగా చేస్తున్నామంటే ఏమీ లేదు. విచిత్రమైన విషయం, అసలు ఇది అనుకోవడానికి కూడా సిగ్గు వేస్తుంది. ఏంటయ్యా అంటే బాబా గారి యొక్క ప్రభ పెరిగిపోతుంది, ఎక్కడ చూసినా బాబా మందిరాలు వెలుస్తున్నాయి, హిందువులందరూ బాబా దేవాలయాలకే వెళ్తున్నారు, ఇతర దేవాలయాలకు తగ్గిపోయారు. కాబట్టి అది ఓర్చుకోలేక ఈ కుటిలమైనటువంటి యత్నాలు చేస్తున్నారు. కానీ అది హిందూ సమాజానికి చాలా ప్రమాదం. అది ఎక్కడి దాకా వెళ్ళిందంటే సాయి భక్తులు మీరు సాయిరామ అనొద్దు, సాయి కృష్ణ అనొద్దు, మీరు సాయిబాబాని సాయిబాబా అనండి, వీలైతే సాయిబాబాని పూజిస్తే ఇతర దేవతలను పూజించవద్దు అనే దుర్మార్గమైనటువంటి స్థాయికి కూడా వెళ్తూ ఉంది. ఇదే జరిగితే భవిష్యత్తులో ఏం జరుగుతుందంటే సాయి మతం అంటూ ఒక బుద్ధ మతంలాగా హిందూ సమాజంలో సగము చీలిపోతుంది. అంటే వీళ్ళు చేసే మూర్ఖత్వం వల్ల, కొంతమంది చేసే ఆకతాయి పనుల వల్ల హిందూ సమాజానికి మరొకసారి పెద్ద ప్రమాదం. మీ అందరికీ తెలుసు, పెద్ద పీఠాధిపతులకు తెలుసు, బాబా గారి యొక్క ప్రభ భారతదేశంలో ఎంత ఎక్కువైపోయింది అంటే ఇప్పుడు ముట్టుకుంటే చాలా ఇబ్బంది వచ్చేస్తుంది. అందుకనే పెద్ద మహాత్ములు, పీఠాధిపతులు కూడా సైలెంట్ అయిపోతున్నారు. ఎందుకని ఇప్పుడు వాళ్ళని మనం ఏమన్నా కానీ హిందూ సమాజం మరొకసారి చీలిపోతుంది. హిందూ సమాజం నుంచే జైన మతంగా మారిపోయింది, హిందూ సమాజం సిక్కు మతంగా మారిపోయింది, హిందూ సమాజం బుద్ధ మతంగా మారిపోయింది, హిందూ సమాజం ఆర్య సమాజంగా వెళ్ళింది, హిందూ సమాజంలోనే కొన్ని పరిస్థితుల్లో ముస్లిమ్స్గా మారిపోయారు, క్రిస్టియన్స్గా మారిపోయారు. ఇప్పుడు సాయి మతంగా ఇంకొక మతం చీలిపోతే హిందూ జాతికి ఏమవుతుందని ఎవరు కూడా ఆలోచించట్లేదు. కనుక ఇది చాలా ప్రమాదం. సాయి భక్తులు ఒకటే ఒక సత్యం ఏంటంటే హిందువుల్లో చాలామంది రకరకాల మతాలు మారిన వాళ్ళు ఉండవచ్చు, కానీ సాయి భక్తులుగా ఉన్నవాళ్ళు ఒక్కరు కూడా మరొక మతాన్ని స్వీకరించిన ప్రసక్తి లేదు, ఆ దాఖలాలే లేవు. ఎందుకుండవంటే మన హిందువులో ఉన్నటువంటి పీఠాధిపతులు, గొప్ప స్వామీజీలైన ఈ విషయాన్ని చెప్పారో లేదో కానీ సాయి చరిత్రలో చూసినప్పుడు బాబా గారి దగ్గరికి ఒక ముస్లిం భక్తుడు ఒక హిందువుని ముస్లింగా మార్చుకొని బాబా దగ్గర తీసుకొని వచ్చి, బాబా ఇతను నేను ముస్లిం మతంలోకి మార్చాను అని అంటే వెంటనే బాబా మతం మారిన వాడి చెంప మీద లాగిచ్చి కొట్టి, నీ మతం మార్చుకున్నావు కానీ నీ అబ్బను మార్చుకుంటావురా అని చెప్పి ఆ వ్యక్తికి బుద్ధి చెప్పాడు. అంటే అంత ఘాటుగా ఎవరైనా చెప్పగలుగుతారా అని చెప్తే ఇంతవరకు ఎవరు అలా చెప్పలేదు. అంత గొప్పగా బాబా గారు మత మార్పుల్ని వ్యతిరేకించి, హిందూ ధర్మాలను ప్రోత్సహించి, హిందూ ఆధ్యాత్మిక సిద్ధాంతాలని, పద్ధతుల్ని మనకు బలవంతంగా నేర్పించి
మన ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తూ ఉన్నాడు. కాబట్టే బాబా గారిని సకల దేవతామూర్తి స్వరూపంగా భావించుకొని సకల ఆరాధన పద్ధతులను కూడా బాబాని చేర్చుకొని ఆరాధిస్తూ ఉన్నాం. అంతేకాదు ఏ గురు సంప్రదాయం వాళ్ళైనా కానీ బాబాను ఆశ్రయించిన తర్వాత వాళ్ళు మరింత ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తూ ఉన్నారు. ఒక 10-15 సంవత్సరాల వరకు ఇది లేదండి. అందుకనే ఈనాడు 2 ఉభయ రాష్ట్రాల్లో దాదాపు 30,000 సాయి మందిరాలు వెలిశాయి అని అంటే ఎంత గొప్పగా వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే బాబా యొక్క వ్యాప్తి ఇతర దేశాల్లో కూడా సుమారు 500-600 మందిరాలు వెలిశాయి ఇతర దేశాల్లో. ఇంకా ఒక సత్యం ఏంటంటే ప్రపంచంలో ఎక్కువ మంది భక్తులు దర్శించే క్షేత్రాల్లో షిరిడీ క్షేత్రం 4వ ప్రదేశంలో ఉంది. అంటే 1 మక్కా కావచ్చు, 2 జెరూసలేం కావచ్చు, 3 తిరుపతి కావచ్చు, 4వ ప్లేసు షిరిడీ. భారతదేశంలో 2వ ప్లేస్లో ఉంది. 1 తిరుపతి, 2 షిరిడీ. అంటే ఒక్కటి ఆలోచించండి, మన సనాతన దైవాలు అంటే మన దేశంలో 12 శక్తిపీఠాలు ఉన్నాయి, 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, 18 శక్తిపీఠాలు ఉన్నాయి, 4 ముక్తిధామాలు ఉన్నాయి. కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర ఉంది ఆ క్షేత్రాలకు. అటువంటిది నిన్నగాక మొన్న 100 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి, ఇప్పుడు అందరూ అంటున్నటువంటి ఒక ఫకీర్ రూపంలో వచ్చినటువంటి ఒక వ్యక్తి, 4 ఇళ్లలో బిచ్చం ఎత్తుకొని జీవించిన ఒక వ్యక్తి ఈనాడు 12 జ్యోతిర్లింగాల కంటే లేదా 18 శక్తిపీఠాల కంటే ముక్తిధామాల కంటే భక్తులను ఆకర్షించి ఇంతమంది భక్తుల చేత ఆరాధించబడుతున్నాడంటే ఏ శక్తి లేకుండా జరుగుతుందా? ఆయన ఏమన్నా మాయ చేస్తున్నాడా? ఆయన ఏమన్నా పెద్ద పెద్ద పీఠాలు కట్టేసేసి ఏసీ రూములు కట్టించి అందరినీ రండి రండి అని ఏమన్నా పిలిచాడా? ఏమీ లేదే. ఒక ఫకీరేనే, నన్ను పూజించు అని చెప్పి ఆయనే ప్రచారం చేసుకోలేదే. ఆయన గురించి కూడా ఎవరు ప్రచారం చేయలేదే. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు సాధారణమైన వ్యక్తి కూడా వారి జీవితంలో బాబా చూపించిన అద్భుతమైనటువంటి నిదర్శనానికి, లీలకి, రక్షణకి ఆకర్షించబడి కృతజ్ఞతగా మందిరాలు కడుతున్న వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. ఒక వ్యక్తి తనకు వచ్చినటువంటి సంపాదనంతా పెట్టి బాబా మందిరాలు కట్టే వాళ్ళు ఉన్నారు. బయట నుంచి ఎక్కడో బాబా మందిరాలకి ఏమీ ఫండ్స్ రావట్లేదు. షిరిడి వాళ్ళు ఒక్క పైసా కూడా ఇవ్వరు. తిరుపతి వాళ్ళన్నా ఏదైనా దేవాలయాలు కట్టుకున్నామంటే, రామాలయం, వెంకటేశ్వర ఆలయం అంటే ఆ వైష్ణవ సంప్రదాయాన్ని ప్రోత్సహించడానికి డబ్బులు ఇస్తారు. కానీ షిరిడి వాళ్ళు ఎవరికి ఒక్క పైసా ఇవ్వరు. పైసా కూడా ఎటువంటి సహాయం అందకుండా ప్రపంచం మొత్తం మీద ఇన్ని వేల మందిరాలు, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో 30,000 మందిరాలు నిలిచాయంటే ఇవన్నీ భక్తులు ప్రేమతో, భక్తితో ప్రతి ఒక్కరూ తమ సొంత సంపాదన వేసి కట్టుకున్నవే తప్ప ఎవరు పైసా ఇవ్వలేదు. అంటే అంతేకాదు, బాబాగారి అవతారం వచ్చిన తర్వాత హిందువులందరూ కూడా మందిరాలకు వెళ్ళడం, సత్సంగాలకు వెళ్ళడం, పారాయణాలు చేయడం, అలాగే విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం, అలాగే ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసాలు ఇవెన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆచరిస్తూ పరిపూర్ణంగా, ఇంకా చెప్పాలంటే హిందువుల కంటే కూడా హిందూ మతంలో ఉన్న సాయి భక్తులు ఎక్కువ హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ జీవించే వాళ్ళు ఉన్నారు, ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లో మనం బాబా గారిని ఒక మతానికి పరిమితం చేసి, ఒక ముస్లిం అని చెప్పి తక్కువ చేసి చూపించి హిందూ మతంలో ఒక భక్త వర్గాన్ని అవమానించడం కానీ, వాళ్ళు వేరు చేయాలని చూడడం కానీ అది హిందూ మతానికి, హిందూ ధర్మానికి రాబోయే కాలంలో ప్రమాదం. కాబట్టి మహాత్ములు, పెద్దవాళ్ళందరూ కూడా, పీఠాధిపతులు కూడా హిందూ ధర్మాన్ని నిలబెట్టాలనుకునే వాళ్ళు ఒక్కసారి సాయి ద్వారా, సాయి భక్తుల ద్వారా మన సమాజానికి, హిందూ ధర్మానికి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అని తప్పులేదు. మీరు సాయి భక్తులందరూ ఇతర దేవాలయాలు కూడా వెళ్ళాలి, అది మన తప్పు కూడా. సాయి భక్తుల్లో భక్తి ఎక్కువైపోయి, భక్తి పిచ్చి ఎక్కువైపోయి బాబా తప్పితే ఇంకేమీ అక్కర్లేదనే ఒక మానసిక స్థితి వస్తుంది. కొంతమంది ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు అలా కూడా చెప్తూ ఉన్నారు, బాబా భక్తులు ఇంకే దేవాలయాలకు వెళ్ళకూడదు, బాబా భక్తులు బాబాను తప్పితే ఏ దేవుని పూజించకూడదు, అలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే బాబా భక్తులు ఇతర దేవాలయాలకు వెళ్లకుండా బాబా దగ్గరికి వెళ్ళడం వల్ల ఈ విధమైన వ్యత్యాసం వస్తుంది, వ్యతిరేక భావం వస్తుంది. కాబట్టి సాయి భక్తులు ఇతర దేవాలయాలకు వెళ్ళాలి, ఆ దేవాలయాల కార్యక్రమాలకు కూడా డబ్బులు ధారాళంగా విరాళాలు ఇవ్వాలి, ఆ దేవాలయంలో ధర్మ కార్యక్రమం జరిగేలా చూడాలి, ఆ పూజా కార్యక్రమం జరిగేలా చూడాలి. అప్పుడే మనం నిజమైన సాయి భక్తులం అవుతాం. ఎందుకంటే బాబా గారు ఆ శరీరంతో ఉన్నప్పుడు చాలా హిందూ దేవాలయాలు బాగు చేశాడు, పాడేల దేవాలయాలు. కాబట్టి నిజమైన సాయి భక్తుడు అంటే ఇతర దేవాలయాలకు కూడా వెళ్ళాలి, వాటిని బాగు చేయడాలి, నడపడానికి కావాల్సిన ఆర్థిక సహాయం సాయి భక్తులు కూడా మనస్ఫూర్తిగా చేసినప్పుడు ఈ వ్యతిరేక భావాలు రావు. అప్పుడు మిగతా హిందువులు కానీ, మిగతా మందిరాల వాళ్ళు కానీ సాయి భక్తుల్ని, సాయి మందిరాలని కూడా ప్రేమతో చూసే అవకాశం ఉంటుంది అని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి
సాయినాథ్ మహారాజ్కి, సాయినాథ్ మహారాజ్కి. సాయిరామ్. ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎర్రం సాయికి, వారికి తోడ్పాటు అందించిన మిత్రుడు, నాకు ఆయన పేరు ఎప్పుడు తెలియదు కానీ లేచి నిలబండి, రండి, మీరు రండి, ముందుకు రండి. వాళ్ళ తమ్ముడు, వీళ్ళందరూ కూడా కుర్చీలు మోస్తూ రాత్రంతా ఇద్దరే ముగ్గురేనండి. దురదృష్టం ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలకి ఇద్దరు ముగ్గురు వాళ్ళు మాత్రమే ముందుండి చేస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. కాబట్టి అందరికీ నేను శిరస్సు ఉంచి నమస్కరించి ప్రార్థించేది ఏంటంటే, ఇటువంటి కార్యక్రమాలకి మీరు ఇప్పుడు ఎర్రం సాయి గారు మిమ్మల్ని రమ్మన్నప్పుడు, ఫోన్ చేసినప్పుడు, అయ్యా మేమేమైనా చేయవలసింది ఏమైనా ఉందా, మేమేమైనా డబ్బుతో కానీ శారీరకంగా కానీ ఏదైనా చేసేది ఉంటే బాధ్యత నాకు కూడా అప్పచెప్పండి అని మీకై మీరు అతనితో అన్నప్పుడు, అతను ఏదైనా సహాయం అడిగితే కనీసం ఆ సేవలో మీరు పాల్గొంటే, భగవద్గీతలో చెప్పాడు, నీకు ఈ జ్ఞానం భక్తి ఆచరణ రాకపోతే నా సేవా కార్యక్రమం చిత్తశుద్ధితో నువ్వు పాల్గొంటే కూడా నీకు ఆ మోక్షం వస్తుంది అన్నాడు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకి వాళ్ళని ఇద్దరిని ముగ్గురిని వాళ్ళే చేసుకుంటారులే అని వదిలేయకుండా, మీ నోటితోటి మీరు మేమేమైనా చెయ్యాలా,